సో హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో కాలేజ్ రియాలిటీ వర్సెస్ ఎక్స్పెక్టేషన్స్. సో మనం కాలేజ్ జాయిన్ అయ్యే ముందు మనకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అది చేయాలి, ఇది చేయాలి, అటు వెళ్దాం, ఇటు వెళ్దాం అని చాలా అనుకుంటావు నువ్వు. సో అలాంటివన్నీ జరుగుతాయా లేదా, నీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి, రియాలిటీ ఎలా ఉంటుంది, రాడ్ రియాలిటీ ఎలా ఉంటుంది అని నేను చెప్తాను. సో నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఐ కెన్ షేర్ మై నాలెడ్జ్. సో ఇందులో ఫస్ట్ వన్, కాలేజ్ విల్ నాట్ బి లైక్ ఏ మూవీ. నువ్వేదో సినిమాలో చూసి కాలేజ్ ఎలా ఉంటుంది అనుకుని జాయిన్ అయిపోయావంటే అలా అయితే ఉండదు కాలేజ్. సో సినిమాలో చూసినట్టుగా కాలేజ్ అయితే ఉండదు, అలా ఉండదు. జస్ట్ అసలు ఇంటర్ చదివావు కాబట్టి ఇంటర్తో పోలిస్తే కొంచెం నీకు ఫ్రీడమ్ దొరుకుతుంది అంతే, అదొక్కటే డిఫరెంట్ ఉంటుంది. అంతేగాని సినిమాలో చూపించినట్టుగా ఫుల్ ఫ్రీడమ్, సినిమాలు సార్ల మీద జోకులు వేయడం, సార్లను కొట్టడం, లేకపోతే ఫైట్లు అసలు ఉండవురా. ఏవో కాలేజీలు కానీ ఫైట్లు అయితే అసలు ఉండవు. సో సీనియర్స్తో గొడవలు పెట్టుకుందాం అంత సినిమా లేదు, అసలు సినిమాలో ఊహించుకున్నంత బయట అయితే అసలు ఉండదు. సో దాని నుంచి బయటకు వచ్చేయండి. సినిమాలు చూసి జాయిన్ అవుతాను అనుకుంటే మాత్రం నీ అంత అమాయకుడు ఎవరు లేనట్టే. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, రోజు అనుకుంటాం ఈరోజు వేరంగా లేగాలి, రేపు వేరంగా లేగాలి పక్కా అనుకుంటాం, అలారం పెట్టుకుంటాం, అలారం ఆపేసి సేమ్ రిపీట్. సో రోజు అనుకుంటాం రేపు వేరంగా లేగాలి, రేపు వేరంగా లేగాలి, రేపు వేరంగా లేగాలి. బట్ దట్ డజంట్ వర్క్. నువ్వు మాత్రం అసలు లేగలేగవు, ఐ నో దట్. సో నేను కూడా చాలా అంటే చూసా. సో మా క్లాస్లో ఒకడు ఉండేవాడు మా రూమ్లో. సో వాడేంటంటే అలారం పెడతాడు, గుడ్ బాయ్ అలారం పెడతాడు, రేపు 5 గంటలు లేగాలి అని చెప్పి అలారం పెడతాడు. వాడు తప్ప రూమ్లో హాస్టల్లో ఉన్న అందరూ లెగిస్తారు అలారంకి. అర్థమవుతుందా? వాడు పెట్టిన అలారం చూసి ప్రతి ఒక్కరు ఆ రూమ్లో పడుకున్న ప్రతి ఒక్కరు లెగిస్తారు, కానీ వాడు మాత్రం లేడు. ఆడికి అంత నిద్ర. మేమందరం లేచి అలారం ఆపండ్రా అనుకుంటాం. సో ఫైనల్గా ఎవడో ఒక లేచి ఆపుతాడు, కానీ ఆడు మాత్రం లేడు. సో అలాంటి చాలా మంది ఉంటారు. సో రేపు నుంచి వేరం లేద్దాం, పక్కా లేద్దాం అని చెప్పి అది స్కిప్ చేస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్, ప్రతి క్లబ్లో జాయిన్ అయిపోదాం. డ్యాన్స్ క్లబ్, సింగింగ్ క్లబ్, రేడియో క్లబ్, నెక్స్ట్ స్పోర్ట్స్ క్లబ్, ప్రతి క్లబ్లో జాయిన్ అయిపోదాం మనం అని అనుకుంటాం, కానీ మనం జాయిన్ అవ్వం. మనకి మన వల్ల ఏమవుతారు అవన్నీ మన వల్ల అవ్వదు అని చెప్పి మనం లైట్ తీసుకుంటాం. సో దిస్ ఈస్ ద రాడ్ రియాలిటీ. ప్రతి క్లబ్లో జాయిన్ అవుతాం, ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటాం, కానీ మనం పార్టిసిపేట్ చేయం. సో దట్ ఈస్ ద రియాలిటీ. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ గర్ల్స్. సో నువ్వు వెళ్ళి మాట్లాడితే అది తిరిగి మాట్లాడేస్తారు, పులిహోర కలిపేయచ్చు, అది ఇదని ఊహించుకుంటావు, కానీ అది అవ్వదు బ్రో. సో నువ్వు అనుకుంది అసలు అవ్వదు. సో సినిమాలో చూపించిన ఒకలాగా ఉంటుంది, నువ్వు రియాలిటీలో ఒకలాగా ఉంటుంది. నువ్వు ఊహించింది ఒకలాగా ఉంటుంది, రియాలిటీ ఒకలాగా ఉంటుంది. నువ్వు అమ్మాయిలు నేను వెళ్ళి మాట్లాడేస్తారు నాతోని, నేను పులిహోర కలిపేస్తాను, నేను ఫ్లటింగ్ చేసేస్తాను, అది ఇది అనుకుంటా, కానీ ఇట్ డజంట్ వర్క్. సో అది ఆ ఇమాజినేషన్ నుంచి బయటికి రా ఫస్ట్. మాట్లాడడం కాదు, నువ్వు కనీసం చూసినా కూడా తిరిగి చూడరు నీకు, అలా ఉంటుంది రాడ్ రియాలిటీ. సో అది అర్థం చేసుకో. కాలేజ్కి వెళ్ళిన తర్వాత అమ్మాయిలు పడేస్తాను అది ఇది అనుకుంటే ఇట్ డజంట్ వర్క్. అది అసలు రాడ్ రియాలిటీ వేరేగా ఉంటుంది. సో ఆల్రెడీ ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో వాళ్ళకి బాగా తెలుసు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఫైట్స్. సో కాలేజ్లో ఫైట్లు బాగా అవుతాయి, సీనియర్స్తో ఫైట్లు ఉంటాయి, ఆడిని కొట్టేద్దాం, వీడిని కొట్టేద్దాం అని చెప్పి నువ్వు ఇప్పటి నుంచి ప్రిపేర్ అయిపోయి ఉంటావు మైండ్లో. బట్ అక్కడ అదేం ఉండదు. ఓకే, నువ్వు మూసుకొని వెళ్తావు, క్లాసులు వింటావు, హాస్టల్కి వస్తావు, రీల్స్ చూసుకుంటావు, తినేసి పడుకుంటావు, అంతే. అదే జరుగుతుంది. అంతేగాని ఫైట్లు అయిపోతాయి, కొట్టేసుకుంటాం, సార్లతో ఫైట్లు, సార్లకి మనం వ్యతిరేకంగా మనం ఇది చేద్దాం, స్టూడెంట్ లీడర్ యూనియన్స్, రేడియో క్లబ్లు, అవన్నీ ఉండవు. జస్ట్ రియాలిటీలో బతకండి దయచేసి. సో నువ్వు అనుకున్నట్టుగా ఉండదు, జస్ట్ రాడ్ రియాలిటీకి రా. ఓకే, నువ్వు కాలేజ్ జాయిన్ అయ్యే ముందు అవన్నీ ఊహించుకుంటావు, ఐ నో దట్. సో అవన్నీ నిజం కాదురా బాబు అని చెప్పడానికి ఈ వీడియో, రాడ్ రియాలిటీ ఎలా ఉంటుంది చెప్పడానికి ఈ వీడియో. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద రాడ్ రియాలిటీ. నువ్వు అనుకున్నదైతే అస్సలు ఉండవు. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సో ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ నీకు ఏమైనా ఉంటే అవన్నీ పక్కన పెట్టేసి జస్ట్ ఒక ఎంప్టీ మైండ్తో, ఫ్రీ మైండ్ సెట్తో జాయిన్ అవ్వు, చాలా బాగుంటుంది. ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ అన్ని పెట్టుకుంటే ఏం జరగవు అక్కడ. ఓకే, నువ్వేంతో రాసిపడుకో, అర్థమవుతుందా? సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.